వీడియో స్టార్ట్ అన్న. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మిర్చి విత్తనం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి డిలైట్ అనే వెరైటీ అండి. ఇది మిర్చిలో రారాజు అనే రకం అండి. ఈ విత్తనానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొన్ని వాతావరణ పరిస్థితులను కూడా హెచ్చుతగ్గులను కూడా కవర్ చేసుకోగలదు. అంతేకాకుండా ఇప్పుడున్న వాతావరణంలో 2025-26కి నల్లి ప్రభావం ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఈ బొబ్బరు కూడా బాగా రావడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కానీ మిర్చి తోటలు సరిగా లేవు. ఇక్కడ మార్కెట్ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా మిర్చి తోటలు 80% పోయినాయండి. ఆ 20% కూడా ఈ విత్తనం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ విత్తనాలు చాలా బాగున్నాయండి. ఈ విత్తనం కూడా ఇప్పుడు 2026 ఫిబ్రవరి 4వ తారీఖు అండి. ఇలా ఈ రోజున కూడా మిర్చి తోట నీట్ గా ఉన్నది. ఇప్పుడు పోతా పింద చూడండి, చివరిలో పోతా పింద ఇగురు కూడా కాస్తుంది. ఇది ఇంకా దీనికి చివరి కాపు కూడా ఇంకో 5-6 గంటలు వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు పడిన కాపు కాకుండా టోటల్ గా ఈ ఎకరానికి వచ్చేసి ఇది 30-35 గంటలకు పక్కా దిగిపోతుంది. ఈ విత్తనం కొన్ని మొండి జాతి అండి. ఈ ఆకు స్టిప్ గా ఉండి దోమపోటును కూడా తట్టుకోగలిగింది. ఇది ఇక చూడండి, ఇప్పటికి అసలు తోటలు కొలాస అయిపోయినాయి. ఫిబ్రవరి వరకు అసలు ఏ తోటలు జనవరిలో, డిసెంబర్లో చాలా వరకు పోయినాయి. జనవరిలో కూడా కొన్ని ఉన్నాయి. కానీ అది అయినా కాకుండా ఇంకా 5 గంటలు కాబట్టేట్టుగా మన కొత్తలో పోత పింద వస్తుంది. ఈ విత్తనం మిర్చిలో రారాదండి. డిలైట్ అనే వెరైటీ ఇది. శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి డిలైట్.